వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అనేది ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ 4 కోట్ల తెలంగాణ సోదర సోదరీమణులందరికీ, తెలంగాణ ప్రజానీకానికి, యువతకి అందరికీ కూడా 13వ సంవత్సరంలో తెలంగాణ అడుగుపెడుతున్న సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ నినాదంతో మొదలుపెట్టి అదే దాంతో ముగించారు. అయితే మధ్యలో ఎవరెవరైతే నిన్నటి నుంచి దాదాపుగా అతి మొదలుపెట్టింది ఆ విశ్లేషకుల దగ్గర నుంచే మొదలుపెట్టారో అందరికీ ఇచ్చి పడేశాడు. తర్వాత ఎవరేమనుకున్నా అది వేరే విషయం అనుకోండి. ప్రతి ఒక్కటి కూడా తెలంగాణలో నువ్వేవడివి అన్నదానికి నీ అయ్య జాగీరా అని చెప్పి చాలా స్పెసిఫిక్గా అడిగారు. ఎస్, ట్రూ. ఎవరు అడిగినా కానీ చాలా క్లారిటీగా చెప్పారు. తెలంగాణలో పోటీ చేయడం, పదవులు అనేది నా వరకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ మా నాయకులు ఉన్నారు. అది వాళ్ళ నిర్ణయం. నేను వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి వచ్చాను. తెలంగాణ నవనిర్మాణ సభ అనేది తెలంగాణలో జనసేన నాయకుల యొక్క ఆంతర్యం. అది వాళ్ళు నిర్వహించుకోవడానికి పెట్టుకున్న సభ. దానికి ఇక్కడికి నేను కేవలం దిశానిర్దేశం చేయడానికి మాత్రమే వచ్చాను తప్ప తెలంగాణలో నేను పోటీ చేయడానికని కాదు. అయితే దానికి కూడా క్లారిటీ ఇచ్చేశారు. రేపు GHMC ఎన్నికల్లో తెలంగాణ పోటీ చేస్తోంది. ఇక్కడ పొత్తులు గిత్తులు ఏం లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి అన్నారు. ఎస్, డెఫినెట్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో, అంటే లోకల్గా ఉన్న వాళ్ళతోటి ఏం చేయాలన్నా మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారితో సమాలోచన చేయాలి. ఏంటి మరి తెలంగాణలో కూటమి కింద వెళ్దామా ఇది అని చెప్పి. అఫ్కోర్స్ దానికి సంబంధించింది ఎటువంటి నిర్ణయం కూడా ఇంకా జరగలేదు, ఎటువంటి సమావేశం కూడా జరగలేదు. బట్ ఇండివిజువల్గా అటు బీజేపీ రామచంద్రరావు గారు అన్నటువంటి మాటని పట్టుకుని, ఎందుకంటే ఆంధ్రాలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రాలో పొత్తుంది కానీ తెలంగాణలో ఎటువంటి పొత్తు లేదు. ఇక్కడ GHMC ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పోటీ చేస్తుంది, ఒంటరిగానే, తెలుగుదేశంతో కూడా కాదు కలిసి, కేవలం బీజేపీయే పోటీ చేస్తుంది అని చెప్పేశారు. కాబట్టి ఇక ఆ స్టేట్ దానికి ఉన్నటువంటి పారామీటర్స్, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్లానింగ్, ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ కూడా దాని ప్రకారమే ఉంటాయి. అందువల్ల నేను జనసేన పార్టీ తరఫున నా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు. నాకు వాళ్ళు గెలిస్తే నాకు చాలు, అంతకుమించి నేనేమి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పోటీ చేసిన వాళ్ళు గెలిస్తే చాలు. ఇదే ఆయన పంథ. తెలంగాణ అభ్యున్నతినే కోరుకుంటున్నాను, తెలంగాణ అధికారాన్ని కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా సరే కొంతమందికి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది, ఎక్కడొస్తాడో ఏం చేస్తాడో అని చెప్పని. తప్పదు కదా. ఎవరు వీళ్ళని ప్రశ్నించకూడదు. కాంగ్రెస్ పార్టీని కానీ, బీఆర్ఎస్ని కానీ, లేదు కొంతమంది బీజేపీ నేతల్ని కానీ ఇక్కడ ఎవరిని ప్రశ్నించకూడదు. వాళ్ళ ఆలోచన ధోరణి ఇదంతా వేరు. కానీ వాళ్ళు మిగతా వాళ్ళని మాత్రం నువ్వెవడరా పోయిడికి రానికి, ఎవడిని ఆపేది? ఏమన్నా పాకిస్తానా? సో అక్కడ క్లియర్. ఇక కబ్జా చేశాను అని మాట్లాడేదానికి కూడా ఇప్పుడు లెక్కలు తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అండి. చెరువుని నేను కబ్జా చేశాను అని అంటున్నారు కదా. నేను చెరువుని కబ్జా చేసి ఉంటే, నేను ఆ చెరువులోనే ఇది ఉంటే నేను రాసిస్తా ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వానికని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. మగాళ్ళ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు తేల్చండి, ఈ కబ్జా అన్న నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది కబ్జా చేశాడు, తెలంగాణ జాతి దుబ్బేశాడు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కబ్జా అన్నటువంటి మాటకి రేపు పొద్దున్న కటకటాలు లెక్క పెడతారు. ఏ సెక్షన్లోనే తెలుసుగా, ట్రెస్పాస్ చేయడం, క్రిమినల్ కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్, వర్బల్ అసాల్ట్, వీటన్నిటి ప్రకారం రేపు ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఇది రాసి పెట్టుకోండి. ఇక గద్దర్ గారి గురించి మాట్లాడుతూ, గద్దర్కి తెలియదు ఆ రోజు అంటూ కొంతమంది మాట్లాడారు. గద్దర్కి ఆ రోజు తెలీదు, షెగువేరా అని చెప్పాడు కాబట్టే గద్దర్ దగ్గర అయ్యాడు, ఆ తర్వాత తెలిసి దూరం అయిపోయాడు అని పిచ్చి కూతలు కూశారు. ఆ పిచ్చి కూతలు కూసిన వాళ్ళకి చెప్పానుగా, పవన్ కళ్యాణ్ని వాడు, అరే తమ్మి అనేటువంటి స్థాయి ఉండాలి. అది గద్దర్ గారికి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకెవరికి ఉంది, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్పగలరు ఆ స్థాయి ఎవరికి ఉంది అనేది. ఇంకెవరికి ఆ స్థాయి లేదు, గద్దర్కి ఉంది. ఎందుకంటే ఖుషి వచ్చిన సమయంలో అప్పుడే చెప్పారు కదా, చిరంజీవి గారు ఫోన్ చేశారు, గద్దర్ నీతో మాట్లాడాలంటున్నారు, నేను కలవాలంటున్నారు పెద్ద ఆయన అని చెప్పగానే వచ్చిన తర్వాత ఆయన కలిసి అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం అనేది ఇప్పటిది కాదు. దానికి ఏదో మనకే పెద్ద హిస్టరీ తెలుసు అన్నట్టు, మనకే ఇదంతా తెలుసు అన్నట్టు మాట్లాడడం. దానం నాగేందరు, అద్దంకి దయాకరు, తర్వాత పొన్నం ప్రభాకరు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరి పాత్ర ఏంటి అనేటువంటిది 2009 సమయంలో రాజశేఖర రెడ్డి వెనకాల ఉండి చేసేటువంటిది ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే అప్పుడు తెలుస్తుంది తెలంగాణ పౌర సమాజానికి ఎవరు తెలంగాణ పట్ల ప్రేమ చూపించారు, ఎవరు చూపించలేదు అనేది. అదే పవన్ కళ్యాణ్ చెప్పింది చాలా స్పష్టంగా. ప్రతి ఒక్క ప్రెస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, నేషనల్ మీడియాకి మాత్రం ఒక 15 నిమిషాలు సపరేట్గా ఇస్తూ ఉన్నారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి. 4:30కి ప్రెస్ మీట్ అంటే 1 గంట నుంచి మొదలైన సందోహం. 1 గంటన్నర నుంచి పొద్దునుంచి ఇంకెక్కడికి వెళ్ళాల. తెలంగాణ ఆవిర్భావ సమావేశం అని చెప్పని ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, లేదంటే ప్రతిపక్ష నేత ఎక్కడున్నారు, కేసీఆర్ జెండా ఎగరేసారా, ఈ ప్రెస్ అంతా అక్కడికి పరిగెత్తల. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, సభకు పర్మిషన్ వస్తుందా లేదా, అది ఆయన క్రేజ్. తెలంగాణ పౌర సమాజంలో ఆయన అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి వాళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ అది. ప్రెస్ అంతా అక్కడే కూర్చుంది. ఇదే సమయానికి తాడేపల్లిలో కూడా ప్రెస్ మీట్ జరిగింది, ఎవడు దేకల. దానికి ఓ స్థాయి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన మాట్లాడిన దానికి ప్రతి దానికి ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి. ఎక్కడ మొదలైందో తెలుసుగా, అమిత్ షా గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడారు ఆయన, వదిలేండి ఆయన అంటే నాకు గౌరవం ఉందని చెప్పి అది కూడా అందులో మెన్షన్ చేశారు. అయినా సరే ఇక మిగతా వాళ్ళు అబ్బెబ్బెబ్బే మా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్, మా ఎగ్జిస్టెన్సీ క్రైసిస్, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం. అది వాళ్ళ సంగతి. అందరికీ వరుసగా చాలా సింపుల్గా, చాలా చక్కగా, పద్ధతిగా, ఎటువంటి పొరపాటు మాటలు లేకుండా, ఆవేశం ఎక్కువగా లేకుండా, ఆలోచిస్తూ చాలా నీట్గా, శుభ్రంగా మొత్తం అందరికీ ఇచ్చి పడేశాడు. సింపుల్గా ఒకటే మాట, ఫైనల్ టచ్, నథింగ్ బట్, నువ్వు ఎవడరా తెలంగాణలోకి రావడానికి అంటే నీ అయ్య జాగీర్గా తెలంగాణ, అంతే కదా. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.